అసలు యాక్చువల్గా ఈరోజుకి మీ అందరి వాడి సినిమా రిలీజ్ అయ్యి 20 years. డేట్ 4th కదా, ఈరోజు 5th కదా, 5th, June 5th, 20 years. అంటే ఒక పెద్ద హీరోతో సినిమా చేశారు, అంటే వెంకీ తర్వాత ఇమ్మీడియట్గా మెగాస్టార్తో సినిమా చేయటం. బట్ ఆ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రిజల్ట్ రాకపోవటం మీద ఏంటి మీకు? అంటే మేబీ అంటే చిరంజీవి గారు అంటే ఎక్స్పెక్టేషన్కి ఎక్కడ ఉంటుంది. సో ఆ కథకి మేబీ నేను అంత సూటబుల్ కాదేమో. ఆ కథకి అది భూపతిరాజు గారు తయారు చేసిన కథ. సో బట్ ఈరోజు కూడా టీవీలో చూస్తుంటే చేయాల్సినంత చేసాం. అది బ్యాడ్ ఫిల్మ్ కాదు, అది అంటే అబవ్ యావరేజ్ ఫిల్మ్, అబవ్ యావరేజ్ ఫిల్మ్. బట్ ఏమైందంటే మేము అనుకున్నాం చిరంజీవి గారు అంటే, నేను యాక్చువల్గా ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేయాలని ఆశపడ్డాను ఆయనతోటి, అంటే నా సొంత కథతో చేయాలని ఆశపడ్డాను. బట్ అప్పటికి ఆ కథ ఓకే ఉండటం, ఓకే అయిన కథలోకి నన్ను పిలిచారు. సో నేను కానీ అందరం కానీ చేయాల్సినంత చేసాం కానీ అంటే మేము అనుకున్నంత రిజల్ట్ రాలేదు. బట్ అందులో ఇప్పటికీ ఆ సినిమాని మీరు అన్నట్టు అందరూ ఎఫిషియేట్ చేస్తుంటారు, టీవీలో వస్తుంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు, ఎంజాయ్ చేస్తాం, అందరూ చెప్తారు అది. సో నాకు అంటే బట్ ఆ సినిమా ఎందుకు అంత తేడా కొట్టిందని అంటే ఎందుకు అంటే అది జనరల్గా నేనే చెప్తున్నాను కదా, బహుశా అలాంటి కథకు నేను సూటబుల్ కాదేమో అంటున్నాను నేను. మీరు సూటబుల్ కాదనేది కాదు కదా, ఇప్పుడు ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది. నేను డైరెక్టర్ పేరు మారినందువల్ల సినిమా రిజల్ట్ మారుతుంది కదా, అలా అని కాదు, ఆ పేరుని కాదు. నేనేం చెప్తానంటే ఆల్మోస్ట్ అది నేనే తీసుకుంటున్నాను, అంటే అది మంచి కథే కావచ్చు కానీ ఆ కథకు నేను సూటబుల్ కాదేమో అంటున్నాను. అంటే మీరు అర్థం చేసుకుంటే నేనే తీసుకుంటున్నాను, అర్థమైందా మీకు? అదే బట్ మీరు అన్నట్టు ఆ సినిమా ఇప్పటికీ అందరూ చెప్తుంటారు కామెడీ ఎంత బాగుంది అని అలా చెప్తారు కదా, అది సంతోషంగా ఉంటుంది. బట్ దాంతో నేను సాధించింది ఏంటంటే చిరంజీవి గారిని డైరెక్ట్ చేశాను, ఆ అచీవ్మెంట్ కదా అది నాకు ఆ విధంగా ఆ సంతృప్తి ఎప్పటికీ ఉంది. మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు చిరంజీవి గారితో ప్రయత్నాలు ఏం జరగలేదా అసలు? చిరంజీవి గారు ఎప్పుడు ఆ సినిమా తర్వాత ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ అవుతూ వచ్చింది. ఎప్పుడు ఏ పార్టీ అని పిలిచేవారు, అలా చేసాం. తర్వాత మళ్ళీ బ్రూస్లీతో కలిసాం. మళ్ళీ ఆయన రీఎంట్రీ కూడా మన బ్రూస్లీలోనే జరిగింది. అది ఆయన నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అది. బట్ 2 times డిసప్పాయింట్ అయింది కదా, అది ఎలా? సమ్టైమ్స్ అంటే బ్రూస్లీ ఆ 2 సినిమాల్లోనూ జరిగిన విచిత్రం ఏంటంటే, అది బ్రూస్లీ నాట్ ఏ బ్యాడ్ ఫిల్మ్, ఎవరికి నష్టపరిచిన సినిమా కాదు అది. చాలా కంట్రోల్ బడ్జెట్లో తీసాం, చాలా తక్కువ రోజుల్లో తీసాం. ఆ సినిమా అందరికీ వర్కౌట్ అయింది. కానీ నాకు ఉపయోగపడే డైరెక్టర్గా, వాళ్ళకి స్టార్స్ వాళ్ళు పెద్ద ప్రాబ్లం కాదు, నాకు ఒక డైరెక్టర్గా ఉపయోగపడే విధంగా జరగలేదు, వాట్ ఎవర్ ద రీజన్స్.